ఏం జరుగుతుంది అశోక్ నగర్? అశోక్ నగర్లో అనేటటువంటిది కాస్టింగ్ కౌచ్ అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది వాస్తవం. కానీ ఇది బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే అమ్మాయిలు చెప్పుకోలేరు కాబట్టి ఇదే అదునుగా ఫ్యాకల్టీలు ఉపయోగించుకుంటున్నారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. అమ్మాయికి జరిగిన అన్యాయానికి అమ్మాయికి ఎఫ్ఐఆర్ చేసింది, పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. అతను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతను కోర్టుకు వెళ్ళిండు, నేను అన్యాయం చేయలేదు అన్నాడు అని. ఆయన ఫ్యాకల్టీ అనేటటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఆయన ఎఫ్ఐఆర్లోనే స్టూడెంట్ అని ఇక్కడనేమో స్టే పిటిషన్లనేమో స్టూడెంట్ అని తెచ్చుకున్నాడు. ఆయన మీద జరిగినటువంటి ఎఫ్ఐఆర్లనేమో ఇది ఏదంటే నేను ఫ్యాకల్టీనని ఉన్నది, టీచర్ అని ఉంది. ఈ విధంగా వీళ్ళు ఫ్యాకల్టీలు కోర్టులకే ఈ విధంగా తప్పుడు సమాచారాలు ఇచ్చేటటువంటి వాళ్ళు అమ్మాయిలను కూడా తప్పుడు ఆలోచనల వైపు మళ్లించి వాళ్ళ శారీరక వాంఛలు, శారీరక కోరికలను తీర్చుకోవడానికి వీళ్ళు ఒడిగట్టి ముందుకు పోతున్నారు. కాబట్టి మేము ఇది దేనికో ఒకసారి అడ్డుకట్ట వేయాలి. అశోక్ నగర్లో చాప కింద నీరులా పాగుతున్నటువంటి ఒక కాస్టింగ్ కౌచ్, సివిల్స్లో మీరు మాకు కమిట్మెంట్ ఇస్తే మీకు మెంటర్షిప్ ఇస్తాం అనేటటువంటి జరుగుతున్నది. అది బయటికి రావట్లేదు. ఇదే కాకపోతే ఇంకా బహిర్గతంగా మొన్నటి వరకు ఏం జరిగేదంటే ర్యాంకులు రాగానే కొనుక్కునేటటువంటి వాళ్ళు ఒక్కడే అన్ని ఇన్స్టిట్యూట్లలో అన్ని ఫోటోలు ఉంటాయి. వాడు కష్టపడతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఢిల్లీలో ఉంటాడు, ఈడు వస్తాడు, ఏదో ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్లు రాస్తాడు. వానికి ఇంటర్వ్యూ కొరకు అన్ని ఇన్స్టిట్యూట్లలో నాకు అది చాలా కీలక, ఒక్క మార్క్ పెరిగిన సర్వీస్ వస్తుందని పోతే అన్ని వాడికి ఇక ఎట్లుంటాడంటే ఇక చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసి వానికి దొండాకు పసరు పోసి పెళ్లి వరకు మేమే చేసినాం అన్నట్టు అన్ని మేమే మా ఇన్స్టిట్యూట్ అన్ని ఇన్స్టిట్యూట్లు చేసుకుంటారు. అలాంటి ఇన్స్టిట్యూట్లు చేస్తున్నాయి. అట్లనే చేసుకునేటటువంటి ఇన్స్టిట్యూట్లు అంత దుర్మార్గంగా పాల్పడుతున్నాయో ఇలాంటి కాస్టింగ్ కౌచ్లకు కూడా ఇట్టనే పాల్పడుతున్నట్టు ఇన్స్టిట్యూట్లకు అన్నిటికీ అడ్డుకట్టేయాలనే ఉద్దేశంతో మేము బయటకు వచ్చినాము. ఇట్లా డబ్బుల గురించి కక్కుర్తి పడేటటువంటి వాళ్ళు వీటిని చేయట్లేరు. కాబట్టి ఇది చేయాలని చెప్తున్నాం. డైరెక్టర్లకు కూడా మేము చెప్తున్నాం, ఫ్యాకల్టీలకు కూడా మేము చెప్తున్నాం, మీరు ఇలాంటివి చేయొద్దని. స్టూడెంట్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు వాడు అనగానే ఉరికి వాడు నోట్స్ తీసుకుంటే నేను ఇక ఐఏఎస్ని అయిపోతా, ఐపీఎస్ని అయిపోతా, లేకుంటే గ్రూప్ 2 ఆఫీసర్ని అయిపోతా, గ్రూప్ 3 ఆఫీసర్ని అయిపోతా అనే ఒక దురుద్దేశంతో కకృతి పడకని చెప్తున్నాం. మీకు అన్యాయం జరిగినాకొచ్చి నాకు అన్యాయం జరిగిందని రోడ్లు ఎక్కకరని చెప్తున్నాం. అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లకు వచ్చినటువంటి అమ్మాయిలను ఒక గురువు స్థానంలో, ఒక తండ్రి స్థానంలో ఉండవలసినటువంటి ఫ్యాకల్టీలు అమ్మాయిల యొక్క అవసరతలను వాళ్ళు ఒమ్ముగా చేసుకొని వాటిని ఉపయోగించుకొని అమ్మాయిలను వాడుకోవడం అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి గతంలో కూడా చాలా జరుగుతున్నాయి. ఈ యొక్క చాప కింద నీరు లెక్క పాకుతూ ఉన్నాయి. వీటిని ఎవరు కట్టడి చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటున్నది. ఇది అంతర్గతంగా ఇన్స్టిట్యూట్లలో కూడా ఒక ఇన్స్టిట్యూట్కి పేరు వస్తే, చెడ్డ పేరు వస్తే ఇంకొక ఇన్స్టిట్యూట్కి పేరు వస్తుంది. ఇది అన్నిటికీ ముప్పు అవుతుందని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ ఇన్స్టిట్యూట్లలో ముందు ఉంటూ వీటిని వాళ్ళ మధ్యలో ఒప్పందాలు చేస్తూ సద్దుమణిగిచ్చినటువంటి సంఘటనలు అశోక్ నగర్లో చాలా ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ, ఆయన డైరెక్టరు, వారు గతంలో ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేటటువంటిది అశోక్ నగర్ మొత్తం తెలుసు. దాని తర్వాత ఇంకొక ఫ్యాకల్టీ ఒక 40 లక్షలు ఇచ్చి చేసుకున్నది తెలుసు. ఇంకొక ఫ్యాకల్టీ జైలుకి పోయొచ్చిందన్న సంఘటన కూడా తెలుసు. దాని తర్వాత గతంలో కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు అనేటటువంటిది తెలుసు. దాని తర్వాత ఒక ప్రవళికాన్ని చనిపోయినప్పుడు ఒక ఫ్యాకల్టీ వచ్చేసి అశోక్ నగర్లో టాక్సిక్ రిలేషన్స్ ఉంటాయని బహిరంగంగా చెప్పి ఆ రోజు మేమందరం కూడా అమ్మాయి నీ ఉద్యోగం లేక చనిపోయిందని చెప్తే టాక్సిక్ రిలేషన్ అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారని అదే ఫ్యాకల్టీ చెప్పి ఈరోజు ఫ్యాకల్టీలు చేస్తుంటే ఆ ఫ్యాకల్టీలకు అండదండగా ఉంటూ ఈ బాధితురాలికి ఎవరు ఎందుకు బాధ్యతగా ఆ అమ్మాయి అంట ఉండి అమ్మాయికి భరోసాగా నిలవట్లేరు అనేటటువంటిది అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ లో ఆయన ఫ్యాకల్టీ అని చెప్పిర్రు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఫ్యాకల్టీ అని చెప్పినాక వాళ్ళు స్టే తెచ్చుకున్నటువంటి కాపీలో స్టూడెంట్ అని చెప్పేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో వాళ్ళకి అట్రాక్ట్ చేసినటువంటి సెక్షన్లు ఏమున్నాయంటే సెక్షన్ ఐపీసీ 376 ప్లస్ ఐపీసీ 420. ఐపీసీ అని ఎందుకు చెప్పిర్రు అంటే ఈరోజు బిఎన్ఎస్ఎస్ ఉండగా ఐపీసీ ఎందుకు అయిందంటే అది 2022లో జరిగినటువంటి సంఘటన. అప్పటికి బిఎన్ఎస్ఎస్ రాలే కాబట్టి ఆ రోజు సంఘటన జరిగిన నాటికి అదే ఉన్నది కాబట్టి దాని ప్రకారం పెట్టిర్రు. వారు ఆ ఇచ్చినటువంటి స్టే పిటిషన్ లో ఆయన మీద ఎలాంటి యాక్షన్స్ జరగొద్దని చెప్పి స్టే తెచ్చుకున్న దాంట్లో ఆయన ఏం చెప్పించారంటే ఇద్దరికి మాకు సమ్మతమే, అంగీకారమే అని చెప్పేసి ఆయన సాయి గౌతమ్ అని చెప్పడము. ఫ్యాకల్టీ పేరు కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటున్నామంటే వీరు కూడా ఏమంటున్నారంటే మాకు వ్యక్తిగతంగా మా యొక్క గొప్పదనాన్ని
మా యొక్క పేరు ప్రతిష్టతలను మీరు దిగజారుస్తున్నారని మా మీద వారు డిఫమేషన్ కేసు కూడా వేస్తామని ఇలాంటి అని అంటున్నారు. కానీ ఇవి ఇక్కడ కుదరవు. ఎందుకంటే మీరు మీ మీద ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం. ఇట్లా ఈ రోజు మీరు ఫ్యాకల్టీగా ఉండి స్టూడెంట్ అని తెచ్చుకున్నారు, మరి రేపు ఇంకొక నాడు ఏమని స్టే తెచ్చుకుంటారు? ఇట్లా మేము మా మీద ఎవడన్నా మాట్లాడితే మేము డిఫమేషన్ కేసులు వేస్తామంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేసి విద్యార్థులను వాడుకొని పోతుంటే మరి చూస్తూ ఒక విద్యార్థి సంఘాలుగా కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ ఎవరు ఏం మాట్లాడొద్దాం మీ గురించి? ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఏమన్నా మీరు తప్పు చేయకుంటే కడిగిన ముత్యం అయితే మీరు అందులో నుంచి కోర్టు నుండి తెచ్చుకోరి, మీరిద్దరు నిరూపణ చేసుకోరి. ఒకవైపు నుంచి బాధితురాలేమో నాకు అన్యాయం జరిగింది మాట్లాడమని మమ్మల్ని అప్రోచ్ అవుతూ చెప్తుంటే, ఒకవైపు ఏమో నేను చేయలేదు, నా మీద ఏం లేదని మీరు చెప్తుంటే మీ పేర్లు చెప్పకుండా ఉండకుండా మీ మీద ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండలేము. ఎందుకంటే ఒక విద్యార్థుల మేలు కోరినటువంటి వాళ్ళం, ప్రభుత్వము మా మీద ఎన్ని నిర్బంధాలు పెట్టిన నోటిఫికేషన్ల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళం కాబట్టి అది మా నైతిక బాధ్యత. కాబట్టి విద్యార్థులకు మీకు కూడా చెప్తున్నాం, ఆడ మీ ఫ్యాకల్టీలు వచ్చేసి మీ సివిల్స్ కోచింగ్ మేము ఒక 5 ఇంటర్వ్యూలు చేసినాం, 6 ఇంటర్వ్యూలు చేసినాం, మాకు త్రుటిలో మాకు సర్వీస్ కోల్పోయినాం, మేము రాసిచ్చేటటువంటి నోట్సులు మీకు ఎమ్మటే సర్వీస్ వస్తుంది, మీకు 1-to-1 మెంటర్షిప్ అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు అన్ని చేసేటప్పుడు మీరు కూడా గమ్మున ఉండి తర్వాత అన్యాయం జరిగినాక మాకు అన్యాయం జరిగిందంటే కుదరదు. మీరు కూడా ఒక జాగ్రత్తతోటి ఉండాలి. అది మీ యొక్క బాధ్యత కూడా. ఫ్యాకల్టీలు మీరు గురువు స్థానంలో ఉన్నప్పుడు అమ్మాయిల నుంచి ఏదన్నా తప్పు జరిగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రొవోకేట్ చేసినప్పుడు ఇది తప్పమ్మా అని మీరు చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత మీది. ఆ బాధ్యత కాకుండా ఆ బాధ్యతను మీరు మర్చిపోయి మాకు అవకాశం వచ్చింది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు చేసి అమ్మాయిలను మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. స్టూడెంట్స్ మీరు బాధ్యతగా ఉండాలి, ఉపాధ్యాయులు వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ఇక్కడ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లను బలోపేతం చేస్తామని చెప్పేసి ఇక్కడ అశోక్ నగర్కి వచ్చేసి బట్టి విక్రమార్క గారే వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లను ఓపెన్ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ఈ అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఆర్సీ రెడ్డి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. అదే ఆర్సీ రెడ్డిలో ఈయన గౌతమ్ గారు ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు అనేటటువంటివి ఇప్పుడు ఏదైతే బలంగా నిలబడ్డటువంటి అభ్యర్థి ఉన్నదో స్టూడెంట్ గా వచ్చినటువంటి అమ్మాయి, ఆమె యొక్క హాల్ టికెట్, ఆమె ఇక్కడ ఆర్సీ రెడ్డిలో కట్టినటువంటి ఐడి కార్డ్స్, ఆమె పే చేసినటువంటి ఫీజులు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టూడెంటే ఈ రోజు అన్ని ఆధారాలతో మేము ముందుకు వచ్చినాం. ఈ రోజు ముందుకు వచ్చింది ఎవరినో ఇబ్బందులు పెట్టడానికి ఏదో కాదు. అశోక్ నగర్ లో ఈ కల్చర్ అనేటువంటిది మాఫీ అయిపోవాలి, ఈ కల్చర్ ఉండొద్దు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇది అదును. ఇప్పుడే అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఇప్పుడే అడ్మిషన్ చేసుకుంటున్నారు, ఇప్పుడే కొత్త కొత్త ఫ్యాకల్టీలను తెచ్చుకున్నప్పుడు డైరెక్టర్లు మీ ఫ్యాకల్టీలకు చెప్పాలి, ఇది పద్ధతి కాదు, ఇలాంటి యొక్క ఆలోచన ఉంటే మా ఇన్స్టిట్యూట్ నుండి ఎమ్మటే తక్షణం మిమ్మల్ని తీసేస్తామని మీరు చెప్పుకోవాలి. ఫ్యాకల్టీలకు చెప్పుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ల నుంచి ఉన్నది. ఇలా ర్యాంకులు రాగానే మీరు ర్యాంకులు వేసుకొని పోస్టర్లు వేసుకొని స్టూడెంట్స్ మీ దాంట్లో బందల్దోడ్లో తోలుకొని ఇక్కడ మీకు వచ్చేటటువంటి ఫ్యాకల్టీలు స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆ బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాం. అందుకే ఆర్సీ రెడ్డిని కూడా అడుగుతున్నాం. ఇతను ఎవరైతే ఆరోపణ ఉన్నదో అతను గతంలో కూడా చాలా మందితోటి ఇలాంటి చేసిరు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అతని మీద ఆ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఇక్కడ ఎక్కడెక్కడ చెప్పిండు ఏంటి అనేటటువంటివి కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఫ్యాకల్టీ చెప్పినప్పుడు అతను ఇంకా ఎందుకు మీరు అమ్మాయినేమో గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారు, అమ్మాయికి ఆన్లైన్ చెప్తారు, ఆఫ్లైన్ లో చెప్పనియరు, ఆఫ్లైన్ నుంచి వద్దు నువ్వు వస్తే గడపడవుతుందని చెప్పినాక స్టూడెంట్ని సస్పెండ్ చేసి గ్రూపులలోకి వెళ్ళి రిమూవ్ చేసి ఆయన మీద అయినాక కూడా ఇంకా ఫ్యాకల్టీగా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇది ఒక నైతిక బాధ్యతగా ఆర్సీ రెడ్డి గారు, మీ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరున్నది, మీరు కూడా ఒక లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు కూడా 2012 లో ఒక ఎమ్మెల్సీగా సిపిఐ పార్టీ నుండి పోటీ చేసినటువంటి వారు, మీరు పెద్దన్న పాత్ర పోషించి ఈ అన్ని ఇన్స్టిట్యూట్ల డైరెక్టర్లను ఒక్కడ కూర్చోబెట్టి ఇన్స్టిట్యూట్లలో ఇది జరగొద్దని ఒక బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. ఒక ఆడ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బాలలత గారు ఉన్నారు, వాళ్ళు కూడా అన్నిటిలలో ముందుంటామని చెప్పి మాట్లాడతారు, అన్ని నైతిక విలువలు చెప్పేటటువంటి వాళ్ళు. మీరు అన్నిటిలలో ముందుండి ఈ విషయంలో ఎందుకు వెనకంజ ఉంటున్నారు? మరి మీరు కూడా అన్ని ఫ్యాకల్టీలను అన్ని డైరెక్టర్లను పిలిపించి మీరు ఎందుకు చెప్పట్లేరు? ఇది చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని సివిల్స్ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఇది జరుగుతున్నటువంటిది. ఇది బయటికి రావట్లేదు. బయటకు వచ్చింది కాబట్టి
ఈ బయటకు వచ్చిన దాన్ని పెట్టి మేము బలంగా అడుగుతున్నాం. ఇలాంటివి కనుక పునరావృతం అయితే మాత్రం ఊకునేదే లేదు, సహించేదే లేదు. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. మీ మధ్యలో ఇది ఏదైతే మీరు మా ఇద్దరి మధ్యలో ఒప్పందం అని చెప్పి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారో, ఒప్పందం అని చెప్పినాక మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మరి అల్లనేమో మీరేమో ఫ్యాకల్టీకి అన్ని ఇన్స్టిట్యూట్లలో లక్షల లక్షల నెలకు జీతాలు తీసుకుంటారు. మేము రివిజన్ చెప్పిస్తాం, అన్ని చెప్పిస్తాం అని తీసుకొని ఈరోజు స్టూడెంట్ అని మీరు ఏ విధంగా తెచ్చుకుంటారు? ఇక్కడనే ఒక కుట్ర జరుగుతున్నది కాబట్టి మేము ఈ రోజు బహిరంగంగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. దయచేసి చెప్తున్నాం, స్టూడెంట్స్ మీ పైన కూడా బాధ్యత ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి ప్రయోజకులుగా చేయాలి, ఆఫీసర్లుగా చేయాలని ఇక్కడికి పంపిస్తే మీరు చేసేటటువంటి పని ఇది మంచిది కాదు. మీరు గ్రూప్ 2 కొడితే ఒక మండల ఆఫీసర్ అవుతారు, గ్రూప్ 1 కొడితే జిల్లా ఆఫీసర్ అవుతారు, సివిల్స్ కొట్టిన జిల్లా ఆఫీసర్ అవుతారు. తదితర సంవత్సరాల తర్వాత మీరు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులు. మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో మీరు తప్పులు చేస్తున్నారంటే, మీరు ఒకళ్ళ చేతుల్లో మోసపోతున్నారంటే, మీరు అధికారులు అయితే మరి మీరు పరిపాలన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఏదో చెప్పగానే మీరు పోయి వాళ్ళ దగ్గర ఏదేది కావాలో అన్ని మీరు చేసుకున్నాక నన్ను పెళ్లి చేసుకోవట్లేడని మోసపోయినమని వచ్చి చెప్పడం కూడా అది భావ్యం కాదు. ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొత్త వాళ్ళకి చెప్పాలి. ఫ్యాకల్టీలు కూడా మీ బుద్ధి మార్చుకోవాలి. అమ్మాయిలను మీరు కావాలని ప్రొవోకేట్ చేయడం అనేది తప్పు. అమ్మాయిలు అట్లా చేసినా కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీదని ఒక బాధ్యత గల ఒక నిరుద్యోగ జేఏసీ నాయకునిగా అశోక్ నగర్ నుంచి మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ అయితే ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇక్కడ విక్టిమ్ ని ఒక జరుగుతున్న అకాడమిక్ ఇయర్ అందులో నుంచి తీసేయడం అనేటటువంటిది అందుకే చెప్తున్నాం. ఒక తప్పు జరిగినప్పుడు అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, ఫ్యాకల్టీని అట్టనే ఉంచి ఆయన మీద ఆరోపణ ఉంది, అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పింది. అమ్మాయి వస్తే మన ఇన్స్టిట్యూట్లో అంతా గడబడ జరుగుతుందని అడ్మిషన్లు రావని చెప్పేసి అంటే వీళ్ళ ఆర్థిక లావాదేవీలే డబ్బే ముఖ్యం, కానీ వీళ్ళకి సమాజం పట్ల ఎలాంటి బాధ్యత లేదనేది ఇక్కడ స్పష్టం. వాళ్ళ స్టూడెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ బాధ్యతను వీళ్ళు కోల్పోయారు కాబట్టి ఇలాంటి ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడ్డది. అదే ఆ రోజు ఫ్యాకల్టీ డైరెక్టర్ అందరు కూర్చోబెట్టి ఎందుకు అన్యాయం చేసినామని కూర్చోబెట్టి చేస్తుంటే ఇంత కాటికి వచ్చేది కదా. అమ్మాయినేమో బయటికి గంటేసి తలుపులేసి ఈయన తోటి పాఠాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ఇష్యూలు అయినప్పుడు ఇన్స్టిట్యూట్ మధ్యవర్తి చేసి సెటిల్మెంట్ చేస్తున్నాయంట అమ్మాయిలు చేస్తున్నారు. అలాంటి సెటిల్మెంట్లు చేసిరు కాబట్టే ఇంత బహిరంగంగా పోలీస్ స్టేషన్లో కేసులు కాలే. అటు సెటిల్మెంట్లు అయినాయి కాబట్టే గతంలో 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఇచ్చుకొని ఇట్లా చేసినటువంటి ఫ్యాకల్టీలు చేసుకున్నారు. పెన్నీలు కూడా చేసుకున్నారు, కొంతమంది పెన్నీలు చేసుకున్నారు, కొంతమంది సెటిల్మెంట్లు చేసేసి ఇక మీ ఇక్కడ ఉన్నటువంటి అటెంప్ట్స్ అయిపోయినాయి, ఇక కోచింగ్ అయిపోయింది కదా, ఎందుకు ఏదో అయిపోతారు మంచిగా దీంతో ఏదో చేసుకోవచ్చు. అలాంటి చేసిన సంఘటనలు కూడా అశోక్ నగర్ లో ఉన్నాయి.